హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ పత్రి అండ్ అందరికీ జై శ్రీ గణేష్ అండి. మళ్ళీ ఈవినింగ్ అయితే మన హైదరాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసిన అండ్ మార్నింగ్ పెట్టిన అప్డేట్ కి నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ అండ్ థ్యాంక్ యూ అందరికీ. మంచి లైక్స్ కూడా వస్తున్నాయి, ఇంకా పెరగాలి మనకు రెస్పాన్స్ అనేది. ఎందుకంటే ఫర్దర్ గా మనకు త్రీ అప్డేట్స్ అనేవి వస్తాయి నెక్స్ట్ మంత్ నుంచి. అండ్ ఇప్పుడు ఈవినింగ్ అప్డేట్ వచ్చేసి మనకు పైన కంప్లీట్ గా మనకు షెడ్కి సంబంధించిన కర్రలు అయితే లేపిరు రైట్ సైడ్, అండ్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మన కర్రలు అయితే లేపుతారు మెల్లగా. అండ్ ఇప్పుడే కొంచెం అక్కడ రిలాక్స్ అయితే అవుతారు. ఇప్పటి వరకు ఆ స్టిక్ అయితే లేపారు. మీకు కంప్లీట్ గా లాంగ్ వీడియోలో అయితే అప్డేట్ ఇచ్చేసిన, స్కిప్ చేయకుండా చూడండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు స్టేజ్ కి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇచ్చేసిన, అండ్ వెల్లింగ్ వర్క్ కూడా కంప్లీట్ గా ఇచ్చేసిన అప్డేట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ కమాన్ మాట్లాడుకుందాం వచ్చేసే. యా ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్. అండ్ ఈవినింగ్ అప్డేట్ ఇవ్వడానికి అయితే వచ్చేసిన మన హైదరాబాద్ బడా గణేష్ దగ్గరికి. అండ్ చూస్తారు కదా, మనకి రైట్ సైడ్ వచ్చేసి కర్రలు అయితే పైకి లేపేసారు. అప్ టు మన వినాయకుడి చెట్టు పైకి, మన వినాయకుడు ఉన్నాడు కదా, ఆ బేస్ వరకు అయితే పైకి ఇంకా 2 feet ఎక్స్ట్రానే కర్రలు అయితే లేపేసారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కర్రలు అయితే పైకి లేపుకుంటారు. అది చూస్తారు కదా తాడు సాయంతో. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయింది షెడ్, అండ్ ఇక్కడ కూడా అయిపోతుంది. ఇక్కడ అయిపోతే మనకు పైన అడ్డంకర్రలు వేసేసి ఆ వీటితో మనకు రేట్లు అయితే వేసేస్తారు. అది చూసుకోవచ్చు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళు. అండ్ ఆ కర్ర లాగడానికి అనేది చాలా వెయిట్ ఉంటుంది. ఆ హైట్కి లాగాలంటే మామూలు విషయం కాదు. మనకు కంప్లీట్ గా ఇంకా ఎన్ని ఉంటాయి అవి అయిపోగానే ఇంకా 4 ఉంటాయి. ఆ 4 కూడా జాయిన్ చేసేస్తారు. ఇక తీసుకెళ్తున్నారు కర్రలు, పైకి తీసుకెళ్లే కర్రల్ని. అండ్ ఆ కర్రలు అక్కడ తీసుకున్న తర్వాత మనకి తాళ్ళు ఇప్పేసి మిగతా కర్రలు కూడా పైకి తీసుకెళ్ళి కొట్టేస్తూ ఉంటారు, జాయింట్ కొట్టేస్తూ ఉంటారు. అది అయిపోగానే ఇక్కడ కంప్లీట్ అయినాక ఇక్కడ సైడ్ వెళ్ళిపోయి మనకు అడ్డం కర్రలు అయితే కొట్టాడు. ఇంకోటి ఏంటంటే మెయిన్ విషయము, ఇక తాళ్ళు కనిపిస్తున్నాయి కదా, తాళ్ళు కట్టారు. ఈ కర్రలు ఏవైతే ఉన్నాయో షెడ్ ఇట్లా ఎలా అవ్వకుండా, అంటే కొంచెం బెండ్ అవ్వకుండా అటు ఇటు కానీ సపోర్ట్కి ఇటు వెయిట్ అవ్వకుండా ఇటు వెయిట్ అవ్వకుండా సపోర్టింగ్కి తాళ్ళు అయితే కట్టారు. చూసుకోవచ్చు 2 తాళ్ళు కట్టారు ఇక్కడ మెయిన్గా. అండ్ ఆ షెడ్ అక్కడ బ్యాక్ సైడ్ 2 తాళ్ళు అయితే కట్టారు. అండ్ ఇక్కడ మనకి పైకి చూసుకుంటారు కదా, కర్రలు అయితే లేపేస్తారు ఆ హైట్కి. ఆల్మోస్ట్ చాలా హైట్ అండి, 70, ఆల్మోస్ట్ మన వినాయకుడు 69 feet అంటే 72 feet వరకు ఉంటుంది షెడ్. అండ్ ఆ హైట్లో అక్కడ కర్రను అలా పట్టుకొని వాళ్ళందరూ సపోర్ట్తోని మేకలు కొట్టడం అనేది చాలా కష్టమైన పని అది. అండ్ మనకు స్టేజ్ బేస్కి సంబంధించిన వర్క్ కూడా కంప్లీట్ అయింది. మనకు మెయిన్ వినాయకుడు బేస్కి సంబంధించింది, ప్లస్ మనకు మెయిన్గా రైట్ సైడ్ మండపం సంబంధించిన వర్క్ కూడా కంప్లీట్ అయింది. అది కూడా చూపించేస్తాను మీకు కంప్లీట్గా. నేను ఫైనల్గా పైకి లాక్కున్నారు ఆ కర్రను అయితే చూస్తారు కదా. ఆల్మోస్ట్ టాప్కి లాక్కొని అక్కడ 3 పట్టుకుంటే పైన 2 కింద 3 ఉన్నారు. వాళ్ళ సహాయంతో ఒకరు మేకలు అయితే స్పీడ్ కొట్టేస్తారు. అండ్ చాలా స్పీడ్గా ఉండాలి వర్క్, అక్కడ చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎందుకంటే చాలా హైట్లో కదా జరిగేది. అండ్ ఆ స్టిక్ కూడా చాలా వెయిట్ ఉంటుంది, నార్మల్ వెయిట్ కాదు, హెవీ వెయిట్ ఉంటుంది. అది దానికి డబల్ స్టిక్ వేసి పైకి పంపిస్తున్నారు సపోర్టింగ్కి. అండ్ ఇక్కడ మొత్తం కంప్లీట్గా కర్రలు అయితే నుంచే పెట్టేసారు. కాకపోతే ఆ మిడిల్ ఉంది కదా, ఆ మిడిల్లో ఒకటే పెట్టలేదు, మొత్తం ఆల్మోస్ట్ మొత్తం కర్రలు కొట్టేశారు. అది కొట్టేస్తారు, సన్న కర్ర తీసుకొని పైనకి సపోర్టింగ్ అయితే కొట్టేస్తారు. అండ్ ఇక్కడ నుంచే పెట్టిన తర్వాత అక్కడ అడ్డం కర్రలు అనేది పెట్టేస్తారు ఆల్మోస్ట్. అండ్ ఇప్పుడు పైకి ఎక్కించుకోరు, చూసుకోవచ్చు ఒకసారి వాళ్ళు ఎట్లా కష్టపడుతున్నారో అండ్ ఎట్లా పెడుతున్నారో అనేది కూడా ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను మీకు. చూసారా ఫ్రెండ్స్, ఆ కర్రని పెట్టడానికి ఎంత రిస్క్ తీసుకుంటున్నారో, ఎంత కష్టపడుతున్నారో అనేది. అండ్ ఆల్మోస్ట్ అది ఎక్కిచ్చేసారు. అది అయిపోయినాక మనకు మెయిన్గా స్టేజ్కి సంబంధించిన అప్డేట్ కూడా ఉంది. అండ్ అక్కడ వచ్చేస్తే మనకి ఇక్కడ మార్నింగ్ చెప్పాను కదా, ఇక్కడ ఫ్రంట్ సైడ్ అండ్ సైడ్కి అండ్ అక్కడ కూడా అక్కడ రైట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మొత్తం వర్క్ అయితే కంప్లీట్ చేశారు. అండ్ ఇక్కడ చూస్తారు కదా, పైన
మనకు వినాయకుడి పాదాలు ఎక్కడ వస్తాయో అక్కడ మొత్తం స్టేజ్ పైన మొత్తం వెల్డింగ్ రాడ్లు అయితే కొట్టేసి స్టీల్ అయితే కొట్టేస్తారు. కంప్లీట్గా అయిపోయింది దీనికి వర్క్ పైన కూడా మొత్తము. మాక్సిమం ఇంకొక ఇట్లా పొడుగు రాడ్లు అయితే కొడతారు. అవి కొట్టేసిన తర్వాత మనకి జాలి వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చూస్తారు కదా ఈ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకు ఈ మెయిన్ మన వినాయకుడికి సంబంధించిన బేస్ ఇది చూస్తారు కదా. మెయిన్ వినాయకుడికి సంబంధించిన బేస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. దగ్గర పడ్డది కూడా వరకు ఈ అడ్డం ఇట్లా పొడి కొట్టి ఇట్లా క్రాస్ ఇట్లా మనకు క్రాస్గా కొట్టిరు. ఇప్పుడు ఇట్లా స్ట్రైట్కి కొట్టేస్తారు. స్ట్రైట్కి కొట్టిన తర్వాత మనకి జాలి వర్క్ అనేది కూడా స్టార్ట్ అయిపోతుంది. జాలి వర్క్ కూడా తొందరగా అయిపోతుంది. ఈ వర్క్ అయిపోతే ఇది అయిపోయిన తర్వాత దీంతో పాటు మనకు అక్కడ కూడా చూస్తారు కదా రైట్ సైడ్ మండపం సంబంధించింది కూడా చేస్తారు. అలా కూడా ఇదే సేమ్ ఈ రాడ్లు అనేది కొట్టేస్తారు పైన బేస్కి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కింద ఒక ఫ్రేమ్ అయితే తయారు చేశారు. నేను అప్పటి నుంచి చూపలేదు మీకు. ఈ ఫ్రేమ్ చూస్తారు కదా ఈ ఫ్రేమ్ వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే మనకు రైట్ సైడ్ మండపం ఉందో మనకు రైట్ సైడ్ మండపంకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వస్తుందంట. బ్యాక్గ్రౌండ్లో ఈ ఫ్రేమ్ అయితే పెట్టేశారంట. ఇంకా చాలా వర్క్ అవుతుంది. ఇప్పుడు నడుస్తారు. నార్మల్గా స్క్వేర్ షేప్ అయితే తయారు చేసి పెట్టేసారు. ఇది వచ్చేసి మనకి మెయిన్గా ఇక్కడ చూస్తారు కదా లోపల నుంచి కూడా రాడ్లు కొట్టేసారు. ఇక్కడ లోపల రాడ్లు కూడా కొడుతున్నారు. ఇక్కడ కూడా సేమ్ కొట్టాలి. ఇంకొస్తాయంట రాడ్లు చాలా ఉంది వర్క్. అండ్ ఇది వచ్చేసి మనకు మెయిన్గా అక్కడ. అండ్ ఇంకోటి మనకు అడ్డం పొడుగు రాడ్స్ కొడతారని చెప్పినా కదా దీనికి. ఇక్కడ పొడుగు ఇక్కడ సైడ్ చూస్తారు కదా పొడుగు రాడ్లు కూడా కొట్టేశారు. అండ్ రైట్ సైడ్ దానికి అండ్ కంప్లీట్గా సగం వర్క్ అయిపోయింది. వర్క్ మనకు ఆల్మోస్ట్ సగం వర్క్ కంప్లీట్ అయిపోయింది. అది చూస్తారు కదా ఇంకా సగం ఉంది. అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతే రేపు మార్నింగ్ లోపు మంచి అప్డేట్ ఉంటుంది మనకి. అండ్ ఇది కూడా మనకు రేపు మార్నింగ్ లోపు ఈజీగా ఈ పొడుగు రాడ్లు ఏవైతే ఉన్నాయో ఆ రాడ్లు వెల్డింగ్ కంప్లీట్ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ మండపం సంబంధించిన మండపంలో అయితే తయారు చేసేస్తారు. అండ్ ప్రస్తుతం వచ్చేసి మనకు పైన చూస్తారు కదా ఆ కర్టెన్ పైకి లాక్కున్నారు. దానికి నట్లు అయితే బిగించేస్తున్నారు నట్టు బోట్లు. అది అయిపోయిన తర్వాత వేరే కర్టెన్ కూడా పైకి ఆల్మోస్ట్ ఇంకొక 3 కర్రల్ని పైకి లాగేసి ఆ 3 కర్రలకి తాడు కట్టేసి లాక్కొని మళ్ళీ అవి కూడా నట్టు బిగించేసి అండ్ రేపు మార్నింగే పైన కర్రలు అనేది అడ్డం కర్రలు ఇట్లా ఈ కర్రలు వేసుకున్న అడ్డం కర్రలు కంప్లీట్ అయిన తర్వాత మనకు రేపు మార్నింగ్ పైన షెడ్ సంబంధించిన వర్క్ అనేది నడుస్తుంది. ఫ్రెండ్స్ మనకు ఫైనల్గా మనం ఇన్ని రోజులు చూస్తూనే ఉన్నాం వర్క్ జరుగుతూనే ఉంది ధనార్దన్ అండ్ మన కళ్ళ ముందరనే మన వినాయకుడి మనకు బేస్ వర్క్ అండ్ వెల్డింగ్ వర్క్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ మెయిన్ పోల్ వర్క్ అంతా కూడా చేసేసారు. అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్ మనకు రైట్ సైడ్ మండపం అండ్ లెఫ్ట్ సైడ్ మండపం ఫైనల్గా వినాయకుడి మండపం కూడా రెడీ అయిపోతుంది. అండ్ ఇక్కడ సైడ్ అయితే మొత్తం కర్రలు పైకి ఎక్కిచ్చేసారు కదా. అండ్ ఇప్పుడు అక్కడ సైడ్ కూడా ఎక్కిచ్చేస్తారు. ఆల్మోస్ట్ పైన టాప్ లో కర్రలు ఇట్లా పొడుగు కర్రలు వేసే వరకు అడ్డం కర్రలు ఈ తాళ్ళు ఉన్నాయి కదా అక్కడ సైడ్ కూడా ఇక్కడ సపోర్ట్ అనేది తీసుకొని ఇక్కడ సైడ్ కడతారు. ఎందుకంటే అవి హైట్ లో ఉన్నప్పుడు బెండ్ అవ్వద్దు. స్టిక్స్ ఆ వెయిట్ ఎక్కువైపోయి కొంచెం బెండ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి అసలు అవి ఇంత కూడా బెండ్ అవ్వకుండా జరగకుండా స్టిఫ్ గా సపోర్ట్ తీసుకొని తాళ్ళు అయితే కట్టేస్తారు. అండ్ పైన షెడ్ ఏదో ఈ తాళ్ళు అట్లనే ఉంటాయి కానీ ఈ తాళ్ళు అయితే తీసేస్తారు. మనకు మెయిన్ గా స్టార్ట్ అయ్యేటప్పుడు వినాయకుడి వరకు ఆల్మోస్ట్ ఈ షెడ్ వరకు మనకి 3 days లో కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి వినాయకుడికి వెల్డింగ్ వర్క్ మన ఉంటాయి కదా మనకు బాడీ పార్ట్స్ అనేవి తయారు చేసేసి వెల్డింగ్ వర్క్ చేసేస్తారు. ఆ బాడీ పార్ట్స్ తయారైపోయిన తర్వాత అవి పెట్టిన తర్వాత మనకి గోవా కట్టలు కట్టేసి మట్టి వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. మెయిన్గా మనకి మట్టి వర్క్ స్టార్ట్ కావాలంటే గోవా కట్టలు అనేది కట్టాలి. అండ్ మెయిన్గా మనకి ఇంకా చాలా స్టిక్స్ అనేవి ఉన్నాయి. ఆ వినాయకుడి షెడ్ అయిపోయిన తర్వాత కూడా మనకు వినాయకుడికి సంబంధించిన కర్రలు అనేది కూడా చాలా మిగులుతాయి. అక్కడ కూడా చూసుకోవచ్చు కర్రలు అనేది ఉన్నాయి ఇంకా చాలా. అండ్ మనకు గోవా కట్టడానికి కూడా మిగులుతాయి. అండ్ ఇక్కడ మనకు ఈ మండపంలో కూడా కట్టేస్తారు. చిన్న అరేంజ్ చేసేసుకుంటారు. అండ్ మెయిన్గా ఈ బేస్ వర్క్ అనేది చాలా ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుంది. రైట్ సైడ్ మండపంకి సంబంధించింది అండ్ వినాయకుడికి సంబంధించింది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు జాలి వర్క్ అనేది ఉంటుంది వీటికి కంపల్సరీ. అండ్ ఈ మండపానికి రైట్ సైడ్ మండపానికి ఫ్రేమ్ కూడా తయారు చేసేస్తారు. అండ్ కంప్లీట్గా ఫాస్ట్గా చేస్తారు. డే అండ్ నైట్ కాబట్టి తొందరగా కంప్లీట్ అవుతుంది వర్క్ మనకి. అండ్ లేట్ ఏం లేదు. ఆల్మోస్ట్ మనకు పండగకి 2-3 days ముందే రెడీ అయిపోయి ఉంటుంది వినాయకుడు. ఈసారి మనం ఒక పండగకి 2 రోజుల ముందే దర్శించుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ చూస్తారు కదా ఇంకా మనకు మెయిన్గా మట్టి రావడం అనేది మనకు మట్టి వస్తే మాత్రం వర్క్ అనేది ఆగదు. మన మెయిన్ బాడీ పార్ట్స్ అనేది కంప్లీట్గా చేయాలి కదా వినాయకుడికి సంబంధించిన. అవి చేసిన తర్వాతనే మనకి మట్టి అనేది సపరేట్గా మట్టి కానీ గడ్డి కానీ వరి పొట్టు కానీ ఇట్లా దానికి సంబంధించిన కొన్ని వస్తువులు అనేవి తెప్పించుకుంటారు. తట్టు సంచులు కూడా మెయిన్గా ఇవన్నీ వస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ చూస్తారు కదా ఇంత వర్క్ అనేది ప్రస్తుతం మీకు ఏదైతే కనబడుతుందో ఇక్కడ ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర మనకి ఇంత వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ చేసేసారు. షెడ్ వర్క్స్ మండపం వర్క్స్ మెయిన్ మనకు
అండ్ ఇప్పుడు ప్రస్తుతం మనకు వర్షం పడినా ఇబ్బంది లేకుండా ఉండేటట్టు అనేది షెడ్స్ అయితే కంప్లీట్ చేసారు. ఈ మధ్య కొంచెం గాలులు అనేది ఎక్కువ రావడం అని పెద్ద గాలులు వస్తున్నాయి అండ్ వర్షం కూడా అనుకోని టైంలో పడిపోతుంది, మనకు వర్క్ డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది. ఫైనల్గా షెడ్ వర్క్ అయిపోయింది కాబట్టి ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఇప్పుడు ఎంత గాలి వచ్చినా కానీ ఎంత వర్షం వచ్చినా కానీ ఇక్కడ మొత్తం వర్క్ అయితే ఆగదు. డే అండ్ నైట్ కంప్లీట్గా చేసేస్తూనే ఉంటారు, మనకు వర్క్ ఏమి ఇబ్బంది ఉండదు. అండ్ మన ఛానల్లో కంప్లీట్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఫర్దర్గా మనం నెక్స్ట్ ఇంకో 10 days 15 days తర్వాత మన ఛానల్లో మధ్యాహ్నం నుంచి కూడా కంప్లీట్ అప్డేట్స్ అనేవి వస్తాయి. మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ కంపల్సరీ వస్తాయి. ఎందుకంటే మనకు వర్క్ ఎక్కువ ఉంటుంది అప్పుడు. ఇప్పుడు చాలా తక్కువ, ఓన్లీ మనకి ఇక్కడ కొన్ని వెల్డింగ్ వర్క్స్ అండ్ మెయిన్గా షెడ్కి సంబంధించిన కొన్ని వర్క్స్ నడుస్తున్నాయి కాబట్టి 2 అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ ఫర్దర్గా మనకి 3 అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి, మెయిన్గా మట్టి వచ్చిన తర్వాత మనకు. అండ్ కంపల్సరీ మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే లైక్ చేయండి. అండ్ ఫర్దర్గా మీకు నోటిఫికేషన్స్ రావాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మంచి అప్డేట్స్ మేము ముందరికి అయితే వచ్చేస్తాం. అండ్ మంచి అప్డేట్తో మళ్ళీ మేము ముందరికి మార్నింగ్ అయితే వచ్చేస్తాం. మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ అండ్ కమాన్. జై శ్రీ గణేష్. బాయ్.